అంతటి దుర్మార్గ ప్రవర్తన నుంచి నన్ను ప్రభువు మార్చాడు కాబట్టి ఇవాళ చాలా ప్రశాంతంగా ఉన్నానయ్యా. మీరు కూడా అలాంటి ఉద్రేకాలకు లోనుకోబాకండి, మంచిగా ఉండండి. వ్యసనం మంచిది కాదు. చక్కగా మనం మన పిల్లల్ని చదివించుకుందాం, మంచి ఉన్నత స్థితికి తీసుకెళ్దాం, ప్రభువుని నమ్ముకుందాం, ఇలా కదా చెప్పాల్సింది. అలా కాకుండా నేను ఇట్లాంటి గొప్పోడిని అని చెప్తూ రెండో పక్కన ఏం చెప్తున్నారు, పరధర్మాన్ని దూషిస్తున్నారు. ఈయన కొన్ని వీడియోలు నేను చూశాను ఈ సంఘటన. అంతకుముందు నాకు ఈయన పెద్ద తెలియదు కానీ అసలు మతమే లేదంటున్నారు ఈయన 2-3 వీడియోల్లో. అసలు వేరే మతం అనేదే ఉండదు, మతం అనేది లేదు, అదంతా ఒక మూఢనమ్మకం, ఒక మూఢ విశ్వాసం. అంటే ఈయన చేసిన దాంట్లో ఏమంటారు దాన్ని, బోధకులు. ఇప్పుడు అది హిందూయేతర మతాలన్నిటిలో కూడా ఇదే పాయింట్ వస్తుంది. మాదే ధర్మం, మాది తప్ప మిగతా వాళ్ళందరూ అజ్ఞానులే అన్నటువంటిది. అది ఇస్లాముని నమ్మనటువంటి వాళ్ళు, విగ్రహారాధన చేసేవాళ్ళు కాఫీర్లని అందులో ఉంది, అట్లాగే వీళ్ళు పాపులని వీళ్ళ దాంట్లోనే ఉంది. సరే వాళ్ళని చెప్పుకొని, అది పాపే అని వాళ్ళు అన్నంత మాత్రం మనం పాపులం అవ్వము, లేకపోతే వాళ్ళు చెప్పినంత మాత్రం మనం కాఫీర్లం అవ్వం, అజ్ఞానులం అవ్వం. అదే తప్పు. సరే వాళ్ళ గ్రంథం చెప్పింది అంటున్నారు, వాళ్ళ ఇష్టం, వాళ్ళకు వదిలేద్దాం. బట్ హిందూ సమాజంలో అట్లా చెప్పట్లా. నువ్వు తప్పు చేసావా శిక్షించబడతావు, ప్రాయశ్చిత్తంగా నువ్వు చెయ్యి. ప్రాయశ్చిత్తం వలన కొంత నీలో